Okay, next important theorem, Cauchy's second theorem on limits. State and prove Cauchy's second theorem on limits. మనం ఆల్రెడీ Cauchy's ఫస్ట్ థియరం ఆన్ లిమిట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు Cauchy's సెకండ్ థియరం ఆన్ లిమిట్స్. స్టేట్మెంట్ if sequence Sn is a sequence Sn is a sequence such that Sn greater than 0 for all n belongs to Z plus and limit Sn plus 1 by Sn equal to L, then limit Sn power 1 by n is equals to L. ఇది థియరం. సో Cauchy's సెకండ్ థియరం ఆన్ లిమిట్స్ ఏం చెప్తుందంటే if Sn is a sequence such that Sn greater than 0 లిమిట్ Sn plus 1 by Sn ఏమిటి L అయితే లిమిట్ Sn పవర్ 1 by n వాల్యూ కూడా L అని చూపించాలి. ఇది థియరం. అంటే లిమిట్ Sn plus 1 by Sn ఈక్వల్ టు L అయితే లిమిట్ Sn పవర్ 1 by n కూడా L అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్ డిఫైన్ చేసుకోవాలి. let us define a sequence Tn. Sequence Tn ఎలా డిఫైన్ చేస్తామంటే such that Tn is equals to Sn by Sn minus 1 అలా తీసుకుందాం. సీక్వెన్స్ ఎలా తీసుకుందాం? ఒక సీక్వెన్స్ ఎలా తీసుకుందాం? Tn ఈక్వల్ టు Sn బై Sn మైనస్. అప్పుడు T1 ఏమవుతుంది? S బదులు 1 S1 అవుతుంది. ఇది 1 మైనస్ 1 S1 అవుతుంది. T1 ఈక్వల్ టు S1. T2 ఏమవుతుంది? S2 బై S1. T3 S3 బై S2 అప్ టు సో ఆన్. Tn ఏమవుతుంది? Sn బై Sn మైనస్ 1. అలాగా అప్పుడు మొత్తం గుణిద్దాం. therefore T1 into T2 into T3 into so on Tn is equals to T1 అంటే S1 into S2 by S1 into S3 by S2 into so on Sn by Sn minus 1. ఇప్పుడు S1 అన్నీ క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ ఏం మిగులుతుందంటే ఈక్వల్ టు Sn మాత్రమే మిగులుతుంది. అర్థమైందా? అలా మనం ఒక Tn అనే సీక్వెన్స్ని తీసుకున్నాం. అప్పుడు T1 into T2 into T3 into so on Tn ఈక్వల్ టు Sn. ఇప్పుడు మనం సో లిమిట్ గివెన్ లిమిట్ Sn plus 1 by Sn ఈక్వల్ టు L కాబట్టి మనం ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే n బదులు n మైనస్ 1 రాయండి. అప్పుడు ఇది ఏమవుతుంది? Sn by Sn minus 1. n బదులు n minus 1 వస్తాయి. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. దీని యొక్క లిమిట్ కూడా L అవుతుంది. n బదులు n minus 1 రాస్తే Sn by Sn minus 1 లిమిట్ కూడా L అవుతుంది. దట్ ఇంప్లైస్ లిమిట్ Sn by Sn minus 1 అంటే ఏమనుకున్నాం ఇక్కడ? ఇగో Tn. సో లిమిట్ Tn వాల్యూ ఎంత? L. అంటే Tn యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆర్ n బిలాంగ్స్ టు Z ప్లస్. అర్థమైందా? ఇప్పుడు లిమిట్ Tn మన దగ్గర ఉంది ఈక్వల్ టు L. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ Sn పవర్ 1 by n ఈక్వల్ టు L అని ప్రూవ్ చేయాలి. లిమిట్ Sn పవర్ 1 by n ఈజ్ ఈక్వల్స్ టు L అని ప్రూవ్ చేయాలి. Sn అంటే ఏంటి? చూడండి, Sn అంటే T1 into T2 into T3 into so on కదా. అంటే దట్ ఈజ్ లిమిట్ T1 into T2 into so on Tn whole power 1 by n equal to L అని ప్రూవ్ చేయాలి. లిమిట్ T1 into T2 into so on Tn ఇది Sn వాల్యూ, పవర్లో మరి 1 by n ఉంది. ఆ వాల్యూ L అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనం ప్రూవ్ చేద్దాం. దాన్ని బట్టి లిమిట్ Sn ఈక్వల్ టు L అంట. ఎలా ప్రూవ్ చేస్తామో చూద్దాం. ఇది అర్థమే కదా? Cauchy's సెకండ్ థియరం ఏం చెప్తుందంటే Sn పాజిటివ్ అయినప్పుడు లిమిట్ Sn ప్లస్ 1 బై Sn ఈక్వల్ టు L అయినప్పుడు Sn పవర్ 1 by n కూడా L అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి?
టీఎన్ అనే ఒక సీక్వెన్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, టీఎన్ ఈక్వల్ టు ఎస్ఎన్ బై ఎస్ఎన్ మైనస్ 1 తీసుకోవాలి. దీని ద్వారా T1 ఈక్వల్ టు S1, T2 ఈక్వల్ టు S2 బై S1, సో ఆన్ టీఎన్ వాల్యూ ఎస్ఎన్ బై ఎస్ఎన్ మైనస్ 1 అన్ని గుణిస్తే ఎస్ఎన్ వస్తుంది. అలా వచ్చేటట్టు మనం టీఎన్ అనే సీక్వెన్స్ని డిఫైన్ చేసాం. అప్పుడు లిమిట్ కాడదాం. లిమిట్ వాడు ఇచ్చారు కదా, n బై n మైనస్ 1 రాస్తే ఇది కూడా లిమిట్ ఎల్ అవుతుంది. ఎస్ఎన్ బై ఎస్ఎన్ మైనస్ 1 అంటే టీఎన్, సో లిమిట్ టీఎన్ ఎల్. లిమిట్ టీఎన్ ఎల్ మనం ఏం ప్రూవ్ చేయాలి, లిమిట్ ఎస్ఎన్ పవర్ 1 బై n ఈక్వల్ టు ఎల్ అని ప్రూవ్ చేయాలి. ఎస్ఎన్ T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ టీఎన్ హోల్ పవర్ 1 బై n, దాని లిమిట్ కూడా ఎల్ అని ఆన్సర్ రావాలి. సో ఎలా వస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ థియరమ్. ఇక్కడ మనం T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ టీఎన్, ముందు మనం దీనికి T1 T2 సో ఆన్ టీఎన్కి ఏఎం జిఎం కడదాం. ఏఎం ఆఫ్ T1 T2 సో ఆన్ టీఎన్. ఏఎం అంటే అర్థం ఏంటి, అర్థమెటిక్ మీన్, అంక మధ్యమం. సో దీనికి అంక మధ్యమం ఫార్ములా ఏంటి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ టీఎన్ బై ఎన్, ఇది ఏఎం. నెక్స్ట్ జిఎం కడదాం. జిఎం అంటే గుణమధ్యమం, అంటే జామెట్రిక్ మీన్. జిఎం ఆఫ్ T1 T2 సో ఆన్ టీఎన్. గుణమధ్యమం ఫార్ములా ఏంటి, T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ టీఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n. ఇది గుణమధ్యమం. అంకమధ్యమం రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. గుణమధ్యమం అంటే జామెట్రిక్ మీన్ ఎలా వస్తుంది, పవర్ 1 బై n. ఎన్ని ఉంటే అంత పవర్ 1 బై n, అన్నీ గుణించాలి, పవర్ 1 బై n వస్తుందన్నమాట. ఇప్పుడు మనం వీ నో దట్ ఎప్పుడూ కూడా అర్థమెటిక్ మీన్ వాల్యూ ఎప్పుడూ కూడా జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ప్రోగ్రెషన్ తీసుకున్నా అర్థమెటిక్ మీన్ వాల్యూ జామెట్రిక్ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది. మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఏఎం అంటే ఎంత, T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ టీఎన్ బై ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ టీఎన్ పవర్ 1 బై n. దీని రివర్స్ రాదు. రివర్స్ రాస్తే ఏమొస్తుంది, T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ టీఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1 బై n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ టీఎన్ బై n. ఇక్కడ దాకా అర్థమైనా అందరికీ మనం ఏం చేసాం, అర్థమెటిక్ మీన్ T1 T2 సో ఆన్ టీఎన్ యొక్క అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ కట్టాం. అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్, కాబట్టి ఇలా రాసాం, రివర్స్ చేసాం. అర్థమైందా. ఇప్పుడు ఇక్కడ లిమిట్ టీఎన్ వాల్యూ ఎలా కదా, గివెన్ లిమిట్ టీఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అనుకున్నాం. అయితే ఇక్కడ ఎల్కి రెండు కేసులు తీసుకున్నాం, ఈక్వల్ టు 0 ఒకటి, నాట్ ఈక్వల్ టు 0 ఒకటి. సపోజ్ ఎల్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. లెట్ us suppose L is equals to 0. Let us suppose case 1 లో let us suppose L is equals to 0. L వాల్యూ 0 అయితే లిమిట్ Tn ఎంత అవుతుంది, 0. సో లిమిట్ Tn is equals to 0. అవునా కదా. అప్పుడు లిమిట్ Tn 0. We know that since Sn is always greater than 0, Sn విలువ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువ, అంటే ఇక్కడ Tn అని రాసుకుంటాం. Tn ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. Tn వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివే, అవునా. ఎందుకు పాజిటివ్ అంటే ఇది T1 అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సీక్వెన్స్ నుంచి వచ్చింది. సో Sn పాజిటివ్ కాబట్టి Tn కూడా పాజిటివ్ అని తీసుకోండి. అప్పుడు ఇక్కడ T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ Tn ఇవన్నీ గుణిస్తున్నాం కాబట్టి ఇదంతా పాజిటివ్ వాల్యూ. అంటే దీని అర్థం ఏంటంటే ఇదంతా వాల్యూ 0 కంటే పెద్దది. దీన్ని ఏమైనా అంటే 0 లెస్ దెన్ T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ Tn హోల్ పవర్ 1 బై n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ Tn బై n రాసుకోవాలి. సో ఇది మొత్తం కలిపి రాస్తున్నాం చూడండి. సో ఎలా రాయాలి, 0 లెస్ దెన్ T1 ఇంటూ T2 ఇంటూ సో ఆన్ Tn హోల్ పవర్ 1 బై n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ప్లస్ సో ఆన్ ప్లస్ Tn బై n. సో ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది, శాండ్విచ్ థియరం యూజ్ చేయాలి ఇక్కడ.
un లెస్ దెన్ sn లెస్ దెన్ un లెస్ దెన్ tn అయితే మధ్యలో దాని లిమిట్ దేనికి సమానం ఫస్ట్ది లాస్ట్ది లిమిట్కి సమానం బై శాండ్విచ్ థియరం ఫస్ట్ దీని లిమిట్ కడదాం లిమిట్ ఆఫ్ జీరో లిమిట్ జీరో అయితే జీరో జీరో లిమిట్ ఆఫ్ t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn బై n దీని యొక్క లిమిట్ ఎంత బై యూజింగ్ కాచీస్ ఫస్ట్ థియరం లిమిట్ tn లిమిట్ ఎంత లిమిట్ tn జీరో కాబట్టి మొత్తం లిమిట్ జీరో బై యూజింగ్ కాచీస్ థియరం సిన్స్ బై యూజింగ్ ఫస్ట్ కాచీస్ థియరం ఆన్ లిమిట్స్ ఫస్ట్ కాచీస్ థియరం ఆన్ లిమిట్స్ ఫస్ట్ కాచీస్ థియరం ఏం చెప్తుందంటే ఈ tn లిమిట్ ఏదైతే అవుతుందో మొత్తం లిమిట్ అదే చెప్తుంది అది ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం సో ఇక్కడ లిమిట్ tn అంతా జీరో కాబట్టి మొత్తం జీరో సో బై శాండ్విచ్ థియరం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జీరో రైట్ హ్యాండ్ సైడ్ జీరో కాబట్టి మధ్యలో కూడా జీరో బై శాండ్విచ్ థియరం సో లిమిట్ s1 ప్లస్ s2 ప్లస్ సో ఆన్ ప్లస్ లిమిట్ t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ పవర్ 1/n ఈక్వల్ టు జీరో జీరో అంటే ఏంటర్థం l ఈక్వల్ టు జీరో కదా అంటే దీని అర్థం సో లిమిట్ t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn అంటే sn హోల్ పవర్ 1/n ఇస్ ఈక్వల్స్ టు l అది ఫస్ట్ ప్రూఫ్ ఎప్పుడైతే l ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు కేసు 1లో l ఈక్వల్ టు జీరో తీసుకున్నప్పుడు లిమిట్ tn జీరో అప్పుడు tn ఆల్వేస్ పాజిటివ్ కదా అంటే దీనికోసం ముందు జీరో రాసుకోవాలి అంటే t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ పవర్ 1/n వాల్యూ జీరోకి దీనికి మధ్యలో ఉంది కాబట్టి ఈ లిమిట్ కట్టండి ఈ లిమిట్ జీరో ఈ లిమిట్ కూడా జీరోనే ఎందుకు జీరో అంటే బై కాచీస్ ఫస్ట్ థియరం లిమిట్ tn యొక్క లిమిట్ ఏమైతే అవుతుందో మొత్తం లిమిట్ అదే అవుతుంది సో బై శాండ్విచ్ థియరం ఏం చెప్తుంది ఈ లిమిట్ ఎంత అయితే ఉందో మధ్యలో లిమిట్ కూడా అంతే ఈ లిమిట్ జీరో ఇక్కడ లిమిట్ జీరో కాబట్టి మొత్తం లిమిట్ మధ్యలో లిమిట్ కూడా జీరో ఈక్వల్ టు l అంటే జీరో కదా అనుకున్నాం సో దట్ ఈక్వల్ టు l మనం ఏం ప్రూవ్ చేయాలి లిమిట్ sn హోల్ పవర్ 1/n ఈక్వల్ టు l ప్రూవ్ చేయాలి ఫస్ట్ కేసులో l ఈక్వల్ టు జీరో ఇప్పుడు కేస్ 2 తీసుకోండి ఫస్ట్ కేసు అర్థమైంది కదా కేస్ 2 కేసులో మనం l నాట్ ఈక్వల్ టు జీరో అని తీసుకుందాం సపోజ్ l నాట్ ఈక్వల్ టు జీరో l నాట్ ఈక్వల్ టు జీరో l వాల్యూ జీరో అవ్వకపోతే అప్పుడు ఏం తీసుకోవాలంటే చూడండి సో ఇక్కడ లిమిట్ అనేది సో ఇప్పుడు లిమిట్ l కాబట్టి లిమిట్ ఆఫ్ sn l కదా లిమిట్ ఆఫ్ tn l కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ ఫర్ n గ్రేటర్ దెన్ 0 సీక్వెన్స్ 1/tn కన్వర్జెస్ టు 1/l ఇక్కడ tn కన్వర్జెస్ టు l tn యొక్క లిమిట్ l కాబట్టి 1/tn యొక్క లిమిట్ 1/l అవుతుంది అది కండిషన్ సో ఇప్పుడు 1/t1 సీక్వెన్స్ తీసుకోలేము సో 1/t1 1/t2 సో ఆన్ 1/tn సీక్వెన్స్ తీసుకుందాం దీనికి am ఏమవుతుంది సో am ఇస్ ఈక్వల్స్ టు 1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn/n రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సమ్ ఆఫ్ ది టర్మ్స్ 1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn/n gm ఏమవుతుంది జామెట్రిక్ మీన్ అంటే ఏం రాయాలి 1/t1 ఇంటూ 1/t2 ఇంటూ సో ఆన్ 1/tn హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n అంటే దీన్ని మళ్ళీ ఏమన్నా రాయొచ్చు 1 ఇంటూ 1 ఇంటూ సంథింగ్ 1/t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n మళ్ళీ ఏం రాయొచ్చు am గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు gm అని రాయొచ్చు అంతే కదా ఇక్కడ 1/l అని తీసుకున్నాం ఎందుకంటే l నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 1/0 కాబట్టి డిఫైన్ అవుతుంది అందువల్ల 1/tn అనే సీక్వెన్స్ తీసుకోండి అప్పుడు ఇలా వస్తుంది సీక్వెన్స్ అప్పుడు దానికి am gm కట్టండి ఇలా వస్తుంది am గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు gm చేద్దాం అప్పుడు ఏమొస్తుంది 1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn/n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1/t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn
హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. ఇప్పుడు భిన్నాన్ని మారుద్దాం, ఇది కూడా మారుద్దాం. అప్పుడు ఇన్ఈక్వాలిటీ కూడా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే n/1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n. అంటే t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ టు ద పవర్ 1/nకి ఈ అవతల వచ్చింది. ఏమొచ్చింది? n/1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn. కానీ ఇక్కడ t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ పవర్ 1/n మళ్ళీ లెస్ దాన్ ఈక్వల్ టు ఏం రాస్తాం? ఇక t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ హోల్ పవర్ 1/n వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది మళ్ళీ లెస్ దాన్. సో n/1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn లెస్ దెన్ ఏమైంది? t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ పవర్ 1/n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమైంది? t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn/n. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఉంది ఇది, మళ్ళీ శాండ్విచ్ థీరం. ఈ ఇంటూ ఆ ఇంటూ కట్టాలి, శాండ్విచ్ థీరము ఇప్పుడు వస్తుంది అన్నమాట. సో ఈ రెండు లిమిట్ కడదాం. సో లిమిట్ n/n రాస్తే మనకి ఫార్ములా లేదు కాబట్టి రివర్సే కడతాం. లిమిట్ 1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn/n యొక్క లిమిట్ ఏంటి? బై యూజింగ్ కాచిస్ 1/tn లిమిట్ ఏంటి? 1/l. అవునా కదా? ఇక్కడ ఏమైతే ఉందో అదే లిమిట్. సో ఆన్సర్ ఎంత? 1/l. అంటే ఇప్పుడు ఇది రివర్స్లో ఉంది కదా, కానీ ఇక్కడ n/n ఉంది కాబట్టి ఇది n/n రాఉంది. ఫోర్ లిమిట్ n/1/t1 ప్లస్ 1/t2 ప్లస్ సో ఆన్ ప్లస్ 1/tn ఈక్వల్ టు రివర్స్ చేయండి. బై కాచీస్ ఫస్ట్ ప్రిన్సిపల్, బై కాచీస్ ఫస్ట్ థీరం. కాచీస్ ఫస్ట్ థీరం అని లిమిట్స్ ఆల్రెడీ ఇందాక చేసాం. ఇక్కడ కాచీస్ ఫస్ట్ థీరం ఏం చెప్తుంది? 1/tn యొక్క లిమిట్ ఏదైతే ఉందో మొత్తం లిమిట్ అదే. 1/tn లిమిట్ ఎంత? 1/l. సో మొత్తం 1/l. కానీ ఇక్కడ n/l ఉంది, l. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఏమొచ్చింది? l వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? లిమిట్ n. ఇక్కడ అర్థమైంది కదా అందరికీ? సో రైట్ సైడ్ ఏముంది? సో లిమిట్ t1 ప్లస్ t2 ప్లస్ సో ఆన్ ప్లస్ tn/n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఇక్కడ tn యొక్క లిమిట్ ఏంటి? అదే tn యొక్క లిమిట్ l నాట్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LA, రైట్ హ్యాండ్ సైడ్ LA. కాబట్టి మళ్ళీ బై శాండ్విచ్ థీరం ఇది మళ్ళీ ఏం యూస్ చేసాం ఇక్కడ? సిన్స్ బై కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్. therefore by sandwich theorem, శాండ్విచ్ థీరం బట్టి ఏం చెప్పచ్చు? మధ్యలో లిమిట్ కూడా లిమిట్ t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n కూడా l అవుతుంది. అంటే ఈ చివరిది ఆ చివరిది లిమిట్ ఏదైతే ఉందో మధ్యలో కూడా లిమిట్ కూడా అంతే. therefore that is limit t1 ఇంటూ t2 ఇంటూ సో ఆన్ tn అంటే ఏంటి? sn హోల్ పవర్ 1/n ఈక్వల్ టు l. మనం ప్రూవ్ చేయవలసింది ఇది. అంటే రెండు కేసులో కూడా ఏమొచ్చింది? లిమిట్ sn పవర్ 1/n l వచ్చింది. హెన్స్ ప్రూవ్. ఇది కాచీస్ సెకండ్ థియరం ఆన్ లిమిట్స్. అర్థమైంది అందరికీ? ఓకే, థ్యాంక్ యూ. ఇది కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వండి.